హలో ఫ్రెండ్స్, ఫిష్ ఫ్లై ఛానల్కి స్వాగతం. ఈ వీడియో నా ఆల్ ఇండియా రైడ్ సిరీస్లో 3వ ఎపిసోడ్. కాఠ్మండూలో పొద్దున్నే పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళాం. 2015లో వచ్చిన భూకంపం వల్ల చాలా కట్టడాలు దెబ్బతిన్నప్పటికీ మళ్ళీ వాటిని పునర్నిర్మిస్తున్నారు. ప్రధాన ఆలయానికైతే పెద్దగా నష్టమేం జరగలేదు. ఈ గుడి మీద శిల్పకళ ఇంకా చుట్టూ ఉన్న కట్టడాలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ గుడి వెనక భాగంలో ఉన్న బాగమతి నదిలో పిండ ప్రదానం ఆఖరి కార్యక్రమాలు చేస్తారు. అక్కడి నుండి కాఠ్మండూ దర్బార్ స్క్వేర్కి వెళ్ళాం. ఇది కాఠ్మండూ వ్యాలీలో ఉన్న 3 కోటలలో ఇది ఒకటి. ఇవి సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నాయి. ఈ కట్టడాలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్టులో నమోదయ్యాయి. 2015లో వచ్చిన భూకంపం వల్ల ఇక్కడ చాలా కట్టడాలు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. ఈ ప్రాంగణంలో కొన్ని వందల ఏళ్ల కాలం నాటి పురాతన వస్తువులు అమ్ముతారు. ఇక్కడ నేపాల్ పురాతన చిత్రలేఖనాలు, శిల్పాలు ఇంకా నిర్మాణ శైలి మనం చూడొచ్చు. మధ్యాహ్నం అక్కడి నుండి మా తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసాం. కొన్ని కారణాల వల్ల మేము వెళ్లాల్సిన దారిలో కాకుండా వేరే దారిలోకి వెళ్ళిపోయాం. ఈ ఇన్సిడెంట్ నుండి నేను నేర్చుకున్న పాఠాలు, ఒకవేళ మీరు వెళ్తే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక నిమిషం మాట్లాడుకుందాం. ఫస్ట్ మేము రాంగ్ రూట్లోకి ఎలా వెళ్ళాం అనే విషయాలు తెలుసుకుందాం. నేపాల్లో 4 రోజులే కదా ఉండేది అని మేము లోకల్ సిమ్స్ తీసుకోలేదు. దారి కావాలంటే ఆఫ్లైన్ మ్యాప్స్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నామో తెలియాలంటే ఫోన్లో జీపీఎస్ ఉంది అనే ధైర్యం మాకుంది. మేము కాఠ్మండూ సిటీ దాటి బయటకు వచ్చే రోడ్లు అస్సలు బాలేదు. దానికి తోడు ఫుల్ ట్రాఫిక్ ఇంకా దుమ్ము. సరిగ్గా అదే సమయానికి ఫోన్ హ్యాంగ్ అవటం, జీపీఎస్లో మేము ఎక్కడ ఉన్నామో చూసే టైంకి అసలు దారి దాటి ముందుకు వచ్చేసాం. మేము ఏదైతే హైవేకి కనెక్ట్ అవ్వాలో దానికి 2 దారులు ఉన్నాయి. ఒక దానిని మేము దాటి వచ్చేసాం, రెండవది ఇంకా మా ముందు ఉంది. మ్యాప్స్లో దాటి వచ్చిన దారిని విలేజ్ రోడ్ గాను, మా ముందున్న దారిని హైవే గాను చూపించడం వల్ల మేము ముందున్న దారిలో ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసాం. స్టార్టింగ్లో రోడ్స్ అన్నీ బాగుండడంతో వచ్చిన దారి విలేజ్ రోడ్స్ అని తెలుసుకోవడానికి మాకు టైం పట్టింది. తర్వాత రోడ్స్ అస్సలు బాగాలేదు. ఎంత దారుణంగా ఉన్నాయంటే గంటకి 10-15 కిలోమీటర్ల కన్నా వెళ్ళలేకపోయేవాళ్ళం. వెనక్కి రాలేము, ముందుకు పోలేము అన్నట్టుంది మా పరిస్థితి. ఈ జర్నీలో చాలా టైర్డ్ అయిపోయాం. దానికి ఇంకో కారణం మా బైక్ మీద ఉన్న వెయిట్. మామూలుగానే రాయల్ ఎన్ఫీల్డ్ బాగా వెయిట్ ఉన్న బండి. దాని మీద మేము మా లగేజ్ వెయిట్ కలిపి సుమారు 210 కేజీల బరువు. మా లగేజ్లో బైక్ టూల్ కిట్స్, స్పేర్ పార్ట్స్ కూడా ఉన్నాయి, అందుకే అంత బరువు. మామూలు రోడ్లలో అయితే పర్వాలేదు, కానీ రోడ్లు సరిగ్గా లేని ఇలాంటి దారుల్లో బైక్ని కంట్రోల్ చేయటం చాలా కష్టం. ఎలాగైతేనే రాత్రికి సేఫ్గా మేము వెళ్ళాల్సిన రోడ్డుకి దగ్గరలో ఉన్న హిటౌడా పట్టణం చేరుకున్నాం. ఈ ఇన్సిడెంట్తో మీరు నేర్చుకున్న పాఠాలు, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. లాంగ్ జర్నీస్లో మోస్ట్లీ ఎవరి బైక్ మీద వాళ్ళు వెళ్ళడం మంచిది. మనం ఆ ప్రాంతానికి కొత్త కాబట్టి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే వెళ్ళాల్సిన రూట్లో కాకుండా వేరే రూట్స్లో జర్నీ చేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి బైక్ మీద వాళ్ళు వెళ్ళటం వల్ల రోడ్స్ బాగోకపోయినా ఫాస్ట్గా వెళ్ళొచ్చు, లగేజ్ కూడా షేర్ అవుతుంది. ఒకే బైక్ మీద తప్పక వెళ్ళాల్సి వస్తే మీ లగేజ్ ఎంత కుదిరితే అంత తగ్గించుకోండి. మా అనుభవంలో 2 ప్యాంట్లు 2 షర్ట్లు ఉంటే చాలని మాకు అనిపించింది. గూగుల్ మ్యాప్స్ ఎలా చూపించినా లోకల్గా ఒకసారి ఆ రోడ్ బాగుంటుందో లేదో, బాగోకపోతే వేరే ఆల్టర్నేట్ రూట్స్ ఉన్నాయేమో అడిగి తెలుసుకోండి. ఒకవేళ మాలాగే ముందుకు వెళ్ళిపోతే ఆ రోడ్ సేఫా కాదా, పెట్రోల్ ఇంకా ఫుడ్ దొరుకుతాయేమో ముందుగా అడిగి తెలుసుకోండి. దొరక్కపోతే ఒక రోజు వేస్ట్ అయినా పర్వాలేదు, వెనక్కి వెళ్ళిపోండి. క్యాంపింగ్ టెంట్ క్యారీ చేయటం వల్ల ఎలాంటి దారుల్లో హోటల్స్ లేకపోయినా ఇబ్బంది పడరు. ఇదే మాకు నేపాల్లో ఆఖరి రోజు. రేపు మార్నింగ్ ఈ టైంకి మాకు ఇచ్చిన పర్మిషన్ అయిపోతుంది. నేపాల్ గురించి కొన్ని విషయాలు. నేపాల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువ. ఎక్కడికి వెళ్ళాలన్నా సొంత బండి మీద వెళ్ళాల్సిందే.
మీకు సొంత బండి లేకపోతే ఇలాంటి ప్రైవేట్ వ్యానుల్లో మీరు వెళ్ళాల్సి ఉంటుంది. మారుమూల ప్రాంతాలైతే ఇవి కూడా ఉండవు. నేపాల్ దేశ పైభాగం మొత్తం హిమాలయ మంచుకొండలు, కింద భాగం మొత్తం సాధారణ భూమి. సో పై కరిగిన మంచంతా కొన్ని వందల నదులుగా ఇక్కడ పారుతుంది. మీరు ప్రయాణించే ప్రతి 5-10 కిలోమీటర్లకి ఒక బ్రిడ్జ్ తప్పనిసరి వస్తుంది. నేపాల్లో ఆర్మీ వాళ్ళు మనల్ని చాలా చెక్ పాయింట్స్లో ఆపుతారు. అక్కడ మన ఐడితో పాటు మన పాస్ కూడా చూపించాలి. అనుమానం వస్తే మన లగేజ్ కూడా చెక్ చేస్తారు. నేపాల్లో ఉన్న కొన్ని బైక్స్ చూసి టెస్ట్ డ్రైవ్ కూడా చేశాం. ముందు రోజు రాంగ్ రూట్ వల్ల మైండ్ డిస్టర్బ్డ్గా ఉండటం, ఒక్కరోజే పర్మిషన్ ఉండటం, మేము వెళ్ళాలనుకున్న దారి ఇంకా చాలా దూరంగా ఉండటం వల్ల నేపాల్లో తప్పకుండా విజిట్ చేయాల్సిన బుద్ధుని జన్మస్థలమైన లుంబినీని మర్చిపోయి ఆ రోజు రాత్రికి 650 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉత్తరాఖండ్ సరిహద్దు గ్రామమైన బన్బసాలో ఉన్న ఇండియన్ బోర్డర్ చెక్ పోస్ట్కి చేరుకున్నాం. మేము వెళ్ళిన సమయానికి బోర్డర్ టైమింగ్స్ అయిపోవటం వల్ల మమ్మల్ని ఇండియన్ ఆర్మీ వాళ్ళు అక్కడే దగ్గరలో ఉన్న గుళ్ళో పడుకుని మార్నింగ్ గేట్ ఓపెన్ చేశాక వెళ్ళమని చెప్పారు. నేపాల్ మనకి మిత్రదేశం అయినప్పటికీ జీవితంలో మొదటిసారి చుట్టూ సైనికులు కాపలా కాస్తుండగా బోర్డర్లో పడుకోవడం అనేది మాకు జీవితంలో గుర్తుండిపోయే జ్ఞాపకం. మార్నింగ్ బోర్డర్ క్రాస్ చేసి ఇండియాలోకి వస్తున్నప్పుడు మన జెండాని చూడగానే ఆ ఆనందం అంతా ఇంత కాదు. నార్త్ ఇండియాలో సరుకు రవాణాకి చాలా బళ్ళు మోడిఫై చేస్తారు. నేను చూసిన అన్నిటిల్లో నాకు బాగా నచ్చిన బండి ఇది. ఇక్కడ ఎక్కువగా లారీల కన్నా మోడిఫై చేసిన ట్రాక్టర్లని ఎక్కువగా వాడుతున్నారు. ఇండియాలో అడుగు పెట్టినప్పటి నుండి క్లైమేట్ అంతా చాలా డల్గా ఉంది. ఎక్కడ చూసినా డస్ట్, అసలు సూర్యుడు కనిపించడం లేదు. ఈలోపు మా బైక్ చైన్ స్పాకెట్ ఫ్రీ వీల్కి ఉన్న టీత్ మొత్తం ఒకదాని తర్వాత ఒకటి విరిగిపోవడం స్టార్ట్ అయ్యాయి. ఇన్ని రోజులు ఆటకొండ పెద్ద పెద్ద కొండలు ఎక్కి దిగితే విరక్త ఏమవుతాయి? అందులోనూ ఎప్పుడో సంవత్సరం కిందట వేయించినవి. సో మళ్ళీ దారిలో షోరూమ్ దగ్గర ఆగి బైక్ రిపేర్కి ఇచ్చాం. మొత్తం 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి సాయంత్రానికి హరిద్వార్ చేరుకున్నాం. అక్కడ గంగా నదిలో స్నానం చేసి గంగా హారతి చూసాం. హరిద్వార్ నుండి రిషికేశ్ వెళ్ళాం. అక్కడ స్నానం చేసి గంగాదేవిని చూస్తూ కాసేపు అక్కడే ఉన్నాం. ఇక్కడ మీరు కావాలనుకుంటే రివర్ రాఫ్టింగ్ చేయొచ్చు. దగ్గరలో బంగీ జంప్ కూడా ఉంది, కానీ ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రిషికేశ్ నుండి బయలుదేరి 280 కిలోమీటర్లు ప్రయాణం చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉన్న సిమ్లాకి చేరుకున్నాం. 2 రోజుల తర్వాత సిమ్లాలో మాకు వర్షం పడుతూ ఆకాశం కనిపించడం స్టార్ట్ అయింది. ఈ 2 రోజులు సూర్యుడు ఎందుకు కనిపించలేదు అని గూగుల్లో సెర్చ్ చేస్తే రాజస్థాన్లో వచ్చిన ఇసుక తుఫాను వల్ల పైనున్న ఈ రాష్ట్రాలలో కూడా దుమ్ము దట్టంగా కమ్మేసిందని తెలిసింది. ఇది మాకు ఎప్పుడూ అనుభవించని ఒక కొత్త ఎక్స్పీరియన్స్. కాసేపు సిమ్లాలో వర్షంలో ఎంజాయ్ చేస్తూ అక్కడి నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనాలికి మా ప్రయాణం మొదలుపెట్టాం. మనాలి దాటిన తర్వాత 500 కిలోమీటర్లు సరైన మెకానిక్ షాప్స్ ఉండవు. కాబట్టి ఆ రోజు నైట్ మా బైక్ ఇంజిన్ ఆయిల్ ఇంకా క్లచ్ ప్లేట్స్ మార్పించాం. అప్పటికే బాగా చీకటి పడటం ఇంకా వర్షం కూడా బాగా రావటం వల్ల మెకానిక్ షాప్ దగ్గర రోడ్డు వైండింగ్లో కొట్టేస్తున్న బిల్డింగ్లో టెంట్ వేసుకుని అక్కడే పడుకున్నాం. ఇక్కడ నుండి మా లే లడక్ రైడ్ స్టార్ట్ అవుతుంది. సో ముందుగా ఈ దారిలో రైడ్ చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా తీసుకువెళ్లాల్సినవి ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. మనాలి నుండి లే వైపు వెళ్ళాలంటే మే నుండి జూన్ మధ్యకాలంలో రోడ్ల మీద ఉన్న మంచుని తొలగించి టూరిస్టుల్ని పంపిస్తారు. ఆ టైంలో మనం ఈ రోడ్లో ప్రయాణం చేస్తే చుట్టూ బోల్డంత మంచు ఇంకా మంచు వర్షాన్ని చూడొచ్చు. జూన్ నెలాఖరికల్లా మోస్ట్లీ ఇక్కడ మంచు మొత్తం కరిగిపోతుంది. ఈ దారిలో మీరు వెళ్తే మీరు తీసుకువెళ్లాల్సినవి చలిని ఆపగలిగే మంచి జాకెట్ ఇంకా చేతికి గ్లౌస్ తప్పనిసరి. కాళ్ళకి వాటర్ ప్రూఫ్ షూస్ ఇంకా ఉలెన్ సాక్స్ వేసుకోండి. వీటితో పాటు సన్ గ్లాసెస్, రెయిన్ కోట్, సన్ స్క్రీన్ లోషన్, లిప్ బామ్, హ్యాండ్ శానిటైజర్, మౌత్ వాష్ చాలా అవసరం ఈ ప్రాంతంలో.
ఒకవేళ మీ షూ ఇంకా సాక్స్ తడిస్తే వెంటనే తీసేసి కొత్తవి వేసుకోండి. తడి కాళ్ళతో ఉంటే మీ కాళ్ళు పాడవడమే కాకుండా మీ హెల్త్కి కూడా మంచిది కాదు. హెల్మెట్ అనేది కంపల్సరీ ఉండాలి. నీ ప్యాడ్స్, ఎల్బో ప్యాడ్స్ ఉంటే ఇంకా మంచిది. రెగ్యులర్గా ప్రాబ్లం వచ్చే బైక్ స్పేర్స్, ఎమర్జెన్సీ బైక్ కిట్ అండ్ మెడికల్ కిట్ కంపల్సరీ క్యారీ చేయాలి. మనాలి నుండి బయలుదేరే ముందు బైక్ అంతా ఫిట్గా ఉందో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇక మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: రోజు ఎర్లీ మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేయడం మంచిది. ఎండ పెరిగే కొలది మంచు కరిగి దారిలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎత్తైన ప్రదేశం కాబట్టి హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ వచ్చే అవకాశం ఉంది. అంటే గాలిలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా అక్కడి నుండి వెంటనే బయలుదేరి తక్కువ ఎత్తున్న ప్రదేశాలకు వెళ్ళాలి. అవసరం అనుకుంటే దారిలో ఆర్మీ క్యాంప్స్ దగ్గర మెడిసిన్ తీసుకోవచ్చు. సేఫ్టీకి హారతి కర్పూరం పెట్టుకోండి. దీనిని పీలిస్తే కొంచెం బెటర్గా అనిపిస్తుంది. దారిలో ప్రతి ఆర్మీ చెక్ పోస్ట్ దగ్గర మీ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళాలి. ఇక్కడ ఉండే కొండలన్నీ కూడా లూజ్ సాయిల్తో ఉన్న మట్టి కొండలు. వర్షం పడితే పైనుండి రాళ్ళు పడే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మా లేహ్ లడఖ్ ట్రిప్ గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మీ కిరణ్.